సార్ నేడు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే గనక దేశ సమగ్రతకు ఏ విధమైన ముప్పు వాటిల్లునుంది? అదేవిధంగా సార్ ఈ అంశం పట్ల పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సార్. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గటం వల్ల ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం అని కూడా చెప్పుకుంటున్నారు సార్. దీనిపై మీ స్పందన ఏమిటి సార్? ఇది క్లియర్గా బీజేపీ వారితో కలిసి ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. భారతదేశం అన్నప్పుడు విభిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు కలిపి ఏర్పడినటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఈ నేషన్. అలాంటి చోట దక్షిణ భారతదేశంలో వారు తీసుకొచ్చే మతోన్మాదం కానీ అలాంటి ఉన్మాద చర్యలకు స్పందన కానీ లేకపోవటం వల్ల ఇక్కడ సౌత్ ఎప్పుడు కూడా డెవలప్ అయి ఉంటుంది, లాజికల్గా ఆలోచిస్తుంది. ఇలాంటి మత పిచ్చితో, మత ఉన్మాదంతో, ఇల్లాజికల్గా సూపర్ స్టిషన్స్ తోటి నడిపించేయాలి దేశాన్ని అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దానికి యాక్సెప్ట్ చేయరు. అంటే సొంత విశ్వాసం, వ్యక్తిగత విశ్వాసం, మతం అనేది దాన్ని వ్యక్తిగతంగానే చూస్తారు. రాజ్యం వేరు, మతం వేరు అనేటువంటి స్పష్టత దక్షిణ భారతదేశంలో ఉంది. కాబట్టి మన పాచికలు చల్లవు, పారవు. కాబట్టి మనకు ఓట్లు రావు, మనకు సీట్లు రావు. అందువల్ల ఈ దక్షిణ భారతదేశంతో సంబంధం లేకుండా, ఈ రాష్ట్రాల్లో సీట్లతో సంబంధం లేకుండా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసి అమెండ్మెంట్స్ చేసేసి ఏ చట్టం అయినా నచ్చినట్టుగా మార్చేసుకునే అవకాశం రావాలి అని అంటే ఈ డీలిమిటేషన్ అనేటువంటి కొత్త ప్రక్రియ ద్వారా ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట ఎక్కువ సీట్లు ఇచ్చేసి, తక్కువ ఉన్న చోట తక్కువ ఇచ్చేసి వీళ్ళని నిర్వీర్యం చేయాలి. వీళ్ళకి డెసిషన్ మేకింగ్, నిర్ణయాధికారం లేకుండా చేయాలి. ఎలాంటి పవర్స్ లేకుండా డబ్బులు మాత్రం దోచుకోవాలి, ట్యాక్సుల రూపంలో తీసుకోవాలి అనే దుర్మార్గమైనటువంటి దుష్ట ఆలోచన చేస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వం. అందుకే ఈ డీలిమిటేషన్ తెచ్చింది. దీనికి చిన్న విషయం చెప్తాను నేను. ఏమిటంటే జనాభా నియంత్రించాలి అనేటువంటి ఒక స్లోగన్ ఆ రోజు వన్ ఆర్ నన్ అని చైనా వెళ్తున్న సమయంలో మ్యాక్సిమం 2 people అనేటువంటిది, 2 పిల్లలు చాలు, ఒక్కరు ముద్దు ఇద్దరు చాలు అనేటువంటి దాంతో మనం ఒక నినాదం తీసుకుని జనాభా నియంత్రణ చేశాం. అందులో సక్సెస్ఫుల్గా కేరళ చేసింది, తమిళనాడు చేసింది, ఆంధ్రప్రదేశ్ మరింత సక్సెస్ఫుల్గా చేసింది. అలా అన్ని రాష్ట్రాలు చేశాయి. చేసినప్పుడు ఏమైంది? జనాభా నియంత్రణ అయిపోయింది. ఇక్కడ పాపులేషన్ తగ్గిపోయింది. కానీ పేద రాష్ట్రాలైన బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అప్పటికి ఇంకా విడిపోలేదు, ఇప్పుడు విడిపోయినాయి. ఇవన్నీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా జనాన్ని పెంచుకుంటూ పోయారు. అక్కడ జనాభా నియంత్రణ లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఎకానమీ డెవలప్మెంట్ లేదు, జిఎస్డిపి లేదు. ఇవేవీ లేకుండా వాళ్ళు ఇలా పిచ్చి పిచ్చిగా, చదువు కూడా లేదు, ఎన్రోల్మెంట్ కూడా లేదు, ఎన్రోల్మెంట్ రేషియో పూర్, విద్య పూర్, లిటరసీ పూర్. ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ జనాభా పెరిగిపోయింది. ఇది ఇప్పుడు అదునుగా తీసుకుని అక్కడ మత పిచ్చిని ప్రేరేపించి అక్కడ ఎక్కువ జనాభా ఉన్నారని ఎక్కువ సీట్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ సీట్లు తగ్గిపోతాయి. ఇప్పుడున్నటువంటి స్టేటస్ 543 పార్లమెంట్లో మనకి 19.2% రిప్రజెంటేషన్ ఉంది. అంటే ఇంచుమించుగా 1/5, 20% మన 4 రాష్ట్రాలు, అంటే ఇప్పుడు 6 అయినాయి, ఈ తెలంగాణ, పాండిచ్చేరితో కలిపి. సో ఈ రాష్ట్రాలలో 20% రిప్రజెంటేషన్ మనకి లోక్సభలో ఉంది. ఇది ఏమవుద్దంటే జనాభా ప్రకారం వెళ్తే అది 14కి పడిపోద్ది. పడిపోతే 85% వాళ్ళే ఉన్నప్పుడు అక్కడ సీట్లు వచ్చేస్తే ఇంకా వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు చట్టాలు మారుస్తారు, అమెండ్మెంట్స్ చేస్తారు, రాజ్యాంగం కూడా మార్చేయచ్చు. మనం అరిచినా గీ పెట్టుకున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇక చివరికి మేము ఉన్నాం మీ దేశంతో, మేము వెళ్ళిపోవాలి అని ఒక కెరటం లాంటి ఉద్యమం వచ్చి, తిరుగుబాటు, విప్లవం వచ్చి దేశం విడిపోతే తప్ప మన గొంతు వినేవాడు ఉన్నాడు, మన మాట వినేవాడు ఉన్నాడు. అందువల్ల దీనికి ఉన్నటువంటి ఏకైక పరిష్కారం ఏంటంటే ఇప్పుడున్న పర్సంటేజ్ ఎంతైతే ఉందో 20%, మీరు సీట్లు పెంచుకుంటారో తగ్గించుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు 500, 800 చేశారు అనుకో, 500లో 100 ఉన్నప్పుడు 800లో 20%, సో 160 సీట్లు ఇవ్వాలి మనకి. ఆ విధంగా అదే పర్సంటేజ్ మెయింటైన్ చేస్తూ మీరు సీట్లు పెంచుకున్నా తగ్గించుకున్నా పర్వాలేదు. కానీ ప్యూర్లీ పాపులేషన్ బేసిస్ మీద కనుక చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోద్ది. మంచి పని చేసినందుకు, జనాభా నియంత్రించినందుకు, బాగా డెవలప్ చేసినందుకు, బాగా ట్యాక్సులు కట్టుకున్నందుకు నష్టపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితులను ఒప్పుకోవడానికి వీల్లేదు.
ఈ 6 రాష్ట్రాల నుంచి వెళ్ళే ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రతిపాదనలకు కానీ బిల్లులకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయడానికి వీల్లేదు, ఆమోదం చెప్పడానికి వీల్లేదు. అలా కనుక చేస్తే మీరు జాతి ద్రోహులు అవుతారు.